బడ్జెట్ కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం ఏపీకి పెద్దపీట వేసిందని పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు తెలిపారు. కేంద్ర నిధులతో రాజధాని, పోలవరం పూర్తయితాయని అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కృషి కేంద్రం నిధులు ప్రకటించిందని శ్రీనివాసరావు వెల్లడించారు. కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి ఆంధ్రప్రదేశ్ ఈవేళ వెన్నుముఖంగా నిలిచింది. దానికి జవాబుగా కృతజ్ఞతగా అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు. ఈవేళ 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి సముచితమైన స్థానం లభించిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటున్నామంటే గత 10 సంవత్సరాల్లో ఎంత అమౌంట్ అయితే మనకు బడ్జెట్లో నేరుగా కేటాయించారో దానికి సరి సమానంగా మొట్టమొదటి బడ్జెట్లోనే అంత పెద్ద ఎత్తున ఈ కేటాయింపులు జరిగాయి. నిన్నటి రోజున శాసనసభలో స్వయంగా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. మేము 7 అంశాల మీద వారిని అభ్యర్థించడం జరిగింది. ఒక్క దుగ్గిరాజు పోర్టు మినహాయించి మిగతా 6 అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని కేటాయింపులు చేశారని వారు చెప్పడం జరిగింది. ఇందులో మొట్టమొదటిగా అమరావతి అభివృద్ధికి 15,000 కోట్లు కేంద్ర